నమస్తే జల్సాని శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అండి. సార్, జ్యోతి మల్హోత్రా ఈ పేరుకి అసలు ఏం జరుగుతుందో ఇండియా మొత్తం మనం చూసాము. మన ఇండియాలో ఉండి వెన్నుపోటు పొడిచారు ఎవరైనా మన భారతదేశానికంటే ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు గుర్తుకొచ్చేది ఆ అమ్మాయే. ఆ అమ్మాయి చేసిన పనికి అసలు మీకు ఏమనిపిస్తుంది సార్? దేశ ద్రోహులు, ఇలాంటి దేశ ద్రోహులు, ఆ నీచ నికృష్ట కమ్యూన్ పాకిస్తాన్ తీవ్రవాదులు మనకు జరిగిన దారుణకాండ తర్వాత కూడా ఈ నీచ నికృష్టులకు ఎదురాలేదంటే చెత్త చెదారం బ్యాచ్ అనమాట. కానీ నాకు విచిత్రమైన అరుపుల గోస్వామి గారు ఏమైపోయారు నాకు అర్థం కావట్లేదు. అందులో ఏదన్నా ఆ ఏదో నసీమ ఇంకో అమ్మాయి పేరు లేకపోతే ఏదో క్రిస్టఫర్ ఉందనుకోండి, ఈ పాటికి అరుపుల గోస్వామి గారితో రాష్ట్రం అంతా దేశం అంతా ఉడికి పడేది. 5,000 డెసిబుల్ సౌండ్స్ తో దద్దరిల్లిపోయేది. ఆ అవును. రోజు మాధురి గుప్తా గారు, తర్వాత ఇవాళ జ్యోతి మల్హోత్రా గారు. ఇవాళ నేను చెప్తాను, ఈ చెత్త బ్యాచ్ బుద్ధి రాదండి. నీచమైన పాకిస్తాన్ దాంట్లో ఎందుకు పడతాను అంటే వీడు లవ్ జిహాద్ గుహ ఎందుకు ఉందంట. అసలు ఈ బత్తాయిల బ్యాచ్ ఈ విధంగా ప్రచారం మొదలు పెడతారా? నాకు అర్థం కాదు. వీళ్ళు సిగ్గుండాలండి వీళ్ళకి. అవును. సరే, ఏది ఏమైనా సరే ఇలాంటి చర్యలకు పాల్పడతాం దుర్మార్గం నుంచి ఏమంటారు, దేశం అంతా కూడా ఒక్కటిగా అంటారు, దేశద్రోహులు అంటారు. అందువల్ల ఆ, మన దేశ రక్షణ కోసం మనం చూసుకోవాలి. దాన్ని సార్, ఎవరు ఈవెన్ చేసినా నిర్బంధంగా పహల్గామ్ ఖండిద్దాం. దాడిలో కూడా జ్యోతి మల్హోత్రా పాత్ర ఎంతో కొంత ఉంది అని కొంతమంది ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్తున్నారు. సో దీని పట్ల మీరేమంటారు సార్? డెఫినెట్ గా నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్తే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం వెళ్ళాలి కదా. నిజంగానే మరి ఆవిడ పాత్ర ఉంటే కంగనా రనౌత్ గారి సెక్యూరిటీ పెట్టారు కదండి. 50 మందిని 100 మందినో 25 మందినో పెట్టారు. నేను అడుగుతున్నాను, అక్కడ పహలగాంలో అసలు ఆ సెక్యూరిటీ లేదని ఈవిడ టెక్కి చేసి ఉంటుంది అనుకుందాం, నాకు తెలియదు. వీ డోంట్ నో వాట్ ఈజ్ వాట్. మీరు అన్నదాన్ని బట్టి లేదా అసలు సెక్యూరిటీ ఎందుకు పెట్టలేదండి? ఉమ్. పాలగాన్ ఏమన్నా బార్డర్ పక్కన ఉందా? సోమమార్గో, గుల్మార్గో, శ్రీనగర్ ఏమో దాటికి ఎంతో లోపలికి రావాలి కదా. అన్ని అవును. లక్షల మంది బలగాలు కాపలా కాస్తున్నాయి కదా. ఇక్కడ వేలాది మంది టూరిస్టులు వస్తున్నారు కదా. పైకి ఎక్కేటప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు పెడితే వాళ్ళు ఆ నీచి నికృష్ట కమీన్లు టూరిస్టులా వచ్చారా? టూరిస్ట్ అనేది ఆర్మీ దశలో వచ్చి టాపిక్ ఒక్కొక్కరిని కాల్చుకుంటూ వెళ్ళిపోయారంటే వాళ్ళు జర్నలిస్టులా వాళ్ళు టూరిస్టులుగా వచ్చి ఒక పేర్లు అడిగి కాల్చుకెళ్ళి చెత్త బ్యాచ్ కదండి. ఓ నలుగురు మన ఆర్మీ వాళ్ళు ఉంటే తుక్కు తుక్కు రేకొట్టేవారు కదా వాళ్ళని. అవును. అంత టాపిక్ ఆ టూరిస్ట్ వచ్చినట్టు ఒక్కొక్కరు అడిగి వెళ్తారా? నాకు అర్థం కాదు. అసలు దాని గురించి ఎందుకు ప్రశ్నించకూడదు? మోడీ గారు ప్రశ్నించారు అప్పుడు ప్రధానమంత్రిని. ఏ ప్రధానమంత్రి को मैं पूछ रहा हूँ, आपका पास ये मिलिट्री है, आपका पास ये है, ये फोन है, గడ్గుడ్డు है, గంగరబోసా है అన్నారు కదా. మరి ఆయన ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రి ప్రశ్నించవచ్చు, మనం మాట్లాడితే దేశద్రోహం అవుతుందా? దీని గురించి మాట్లాడే కామన్ సెన్స్ ఉండే సంస్కారవంతంగా వాళ్ళు పెంచిన కామెంట్ చేసే బ్యాచ్ నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళని అడగడు, సంస్కారం యుద్ధం లేని బ్యాచ్ నేను అడుగుతున్నా. మోడీ గారు ప్రశ్నించారు కదా, గాడిలు కాస్తున్నా ప్రధానమంత్రి అని తక్కువ తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఏం చేస్తున్నాయి భద్రతా వైఫల్యం అన్నారు. నేను భద్రతా దళ వైఫల్యం అన్నా, మీ డైరెక్షన్ వాళ్ళు వైఫల్యం అంటున్నా. ఆ దేశ జవాన్లు కానీ మిగతా వాళ్ళని ప్రాణాలు పండంగా పెట్టి మనల్ని కాపాడుకుంటారు. అంత కలిజే ఉంది మన దేశ ఆర్మీ కానీ భద్రతా దళాలు. వారిని తప్పట్టును, మీరు తప్పట్టు ఉండొచ్చు, కానీ మీ డైరెక్షన్ తప్పంటున్నా. ఇప్పుడు అవును. పోలీసు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా కేంద్ర ప్రభుత్వ రంగంలోకి వచ్చారు కదా, కేంద్ర ప్రభుత్వ చేతులకు వచ్చారు రాజ్యాంగ సవరణ తర్వాత. అందువల్ల ఈ దుర్మార్గంగా ఇప్పుడు నేను అనేది ఆ నీచ్ కమ్యూన్లు వచ్చినప్పుడు అసలు మనం వాళ్ళని వెంటాడి వేటాడారు. నిన్న ఆయన జయశంకర్ గారు చెప్తారు, మన పాకిస్తాన్ ఆర్మీకి ఇన్ఫార్మ్ చేసాం దాడి చేస్తున్నామని. అసలు పాకిస్తాన్ ఆర్మీ పెద్ద టెర్రరిస్ట్ గ్యాంగ్ ఎలా ఉంటది అది? వాళ్ళే టెర్రరిస్ట్ పోషకులు. వాళ్ళు చెప్తే పారిపోరా? ఎవడో తెలియక ఒక కుటుంబం ఉందంటే మిగతా అందరూ ఎక్కడెక్కడ పారిపోయారు. ఈ వెంటాడి వేటాడాల్సిన ముందు చెప్పుకుంటారా? బాబు నేను దాడి చేస్తున్నాను చేస్తానండి. ఇప్పుడు ఈ పాటికి ఏ ఏ విదేశాంగ మంత్రో, ఏ కాంగ్రెస్ పార్టీలో ఆ, ఏ మల్లికార్జున ఖర్గే ఉంటే దేశద్రోహం చేసి చంపేసేవారు కూడా ఈ సోషల్ మీడియాలో అయింది. సార్, ఇప్పుడు ఈ కానీ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళని పట్టుకున్నది ఇప్పుడు ఏం చేయాలంటారు సార్? ఈ జ్యోతి మల్హోత్రాని ఏం చేయాలండి? న్యాయ ప్రకారం శిక్షించాలి. మారతారా? అది చూసాను, కొంతమంది మారే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా కఠినమైన శిక్ష రావాలి, ఖచ్చితంగా మారాలి, మారి తీరాలి. అసలు ఆ జోలికి వెళ్ళకూడదు. ఉమ్. వాళ్ళకి అదే పని అండి. అందువల్ల ట్రాప్స్ లో పడకుండా ఉండాలి. మన దేశ సర్వసత్తాక గణతంత్ర రాజ్యం, నా దేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండేటట్టు, నా దేశం నెంబర్ 1 గా ఉండేటట్టు, ఆత్మగౌరవంతో బతికేటట్టు. లేదా మా అవును. ట్రంప్ గాళ్ళు ఇంకో వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చాడు నేను రద్దు చేస్తే నోరు మూసుకుని, వాళ్ళు అనౌన్స్ చేస్తే నోరు మూసుకుని ఉండేటట్టు కాదు. గర్వంగా ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఉండగా కిసింజర్ కాదు, కిసింజర్ గ్రాండ్ ఫాదర్ వచ్చిన సరే లెక్క చేయలేదు. చూసారా? అంత దమ్ముగా నిలబడాలి. ముక్కలు ఇందిరాగాంధీ గారు బతుకున్నప్పుడు
కన్ను బాలాజీ చెప్పినట్టు ఒకవైపు రెండో వైపు ఇటువైపు చూడటానికి ధైర్యం సరిపోలేదు. ఇది పాకిస్తాన్ కాదు, చైనాకు కూడా దమ్ము అలా ఉండాలి. మన ఓకే. దగ్గర ఆ రోజు బలగాలు ఉన్నా సరే సైనిక పరంగా వీక్ గా ఉన్నాం. మొత్తం పఠాన్ ట్యాంకులు, T-62 మొన్న అన్ని పాకిస్తాన్ లో దగ్గర ఉన్నాయి. తూర్పు పశ్చిమ అన్ని ఉన్నాయి. బ్రహ్మాండమైన వాళ్ళకి బలంగా ఉంది. ప్రపంచ దేశాలు ఆఖరికి చైనా, వాళ్ళు యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ అన్ని వాళ్ళతో పాటు ఉన్నాయి గొడవ జరుగుతున్న సందర్భంలో. అరేబియా దేశాలు అంటూ ఇప్పుడు ఎవడో లేడు. ఆర్మీ వీకు, రాష్ట్ర దేశ నాయకత్వం వీకు. ఎవరో షరీఫ్ బ్రదర్ ఉన్నాడు, ఎవడు చేస్తున్నాడో తెలియదు. ఆ దేశంలో మన దేశం వాళ్ళ బలంగా ఉంది, రాఫెల్స్ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అలా గట్టి బలం ఉన్న మన దేశం ఇవాళ మోసుకుని కూర్చోమంటే ఎందుకంటే ఎన్నికల్లో ప్రచారం చేసినట్టు మోడీ గారు లోకం అయిపోయినట్టు అనుకున్నారు. కాదు, నా దేశం గొప్పది. మోడీ గారు లోకం అయిపోతే నా దేశం గొప్ప లోకం అయిపోయినట్టు కాదు. ఆదాని గారి కేసు ఉంటే అన్ని డిఫరెంట్ ఇష్యూ. నా సైన్యం ప్రాణాలు పణంగా పెట్టుకుని నా దేశాన్ని కాపాడుతుంది. సాల్యూట్ చేస్తున్నాను. మా రాజ్నాథ్ సింగ్ గారు ఎవరన్నా సరే వాళ్ళు వ్యాపారి కాదు. ఓకే. ఓకే. వాళ్ళ దేశం కోసం కష్టపడేవాళ్ళు అందరినీ, వాళ్ళు కానీ రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. ధన్యవాదాలు.